ఆసియా కప్ 2025 టోర్నీ ముగిసి దాదాపు నెల కావస్తున్నా ఇప్పటిదాకా ట్రోఫీ విజేత ఇండియా చెంతకు రాలేదు. ఏషియా క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ గా ఉన్న పాక్ క్రికెట్ బోర్డు చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోవడానికి భారత జట్టు ఇష్టపడలేదు. దీంతో ట్రోఫీతో పాటు మెడల్స్ ను కూడా తనతో పాటు హోటల్ రూమ్ కి తీసుకెళ్లిపోయాడు మొహ్సిన్ నఖ్వీ. ఈ వింత ప్రవర్తనతో భారత జట్టుతో పాటు క్రికెట్ ఫ్యాన్స్ అంతా షాక్ అయ్యారు. అప్పుడు అలా చేసిన తర్వాతైనా భారత్ కి ట్రోఫీని పంపుతాడులే అనుకున్నారు. అయితే మొహ్సిన్ నఖ్వీ మాత్రం పంతం వీడడం లేదు. సెప్టెంబర్ 30న జరిగిన ఆసియా క్రికెట్ కౌన్సిల్ వార్షిక సమావేశంలో బీసీసీఐ పీసీబీ అధ్యక్షుడి ప్రవర్తనని తీవ్రంగా తప్పుపట్టింది. ట్రోఫీని వెనక్కి ఇవ్వాలంటూ బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా ఏసీసీ చైర్మన్ ని డిమాండ్ చేశాడు. తాజాగా బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా ఈ విషయాన్ని ఐసీసీ దృష్టికి తీసుకెళ్తున్నట్టుగా తెలిపాడు. ఈ విషయాన్ని వదిలేది లేదు, ఆసియా కప్ ట్రోఫీని భారత్ కి ఇచ్చి తీరాల్సిందే అంటూ తెలిపాడు. బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా ఈ వ్యాఖ్యలకు ఏసీసీ చైర్మన్ వ్యంగ్యంగా బదులిచ్చాడు. ఏసీసీ ప్రెసిడెంట్ మిగిలిన అతిథులు కలిసి దాదాపు 40 నిమిషాల పాటు ఎదురు చూశారు. రాజకీయాలకు అతీతంగా ట్రోఫీ ప్రధానోత్సవం జరపాలని అనుకున్నారు. అయితే అలా జరగలేదు. ఆసియా కప్ ట్రోఫీని భారత జట్టు గెలుచుకుంది, అది వారికే దక్కుతుంది. కాబట్టి ఉన్నత పదవిలో ఉన్న ఎవరైనా బీసీసీఐ అధికారి అతనితో పాటు ఓ భారత క్రికెటర్ ని పంపి ఏసీసీ ప్రెసిడెంట్ నుంచి ట్రోఫీ తీసుకోవచ్చు. ఈ ట్రోఫీ ప్రధానోత్సవాన్ని పూర్తిగా మీడియా ముందు నిర్వహించబడుతుంది. ఆటకు మరే ఇతర విషయాలతో సంబంధం లేదని, క్రీడా స్ఫూర్తిని సాధారణంగా చూపించడానికి సిద్ధంగా ఉన్నామని తెలుపుతూ లేఖ రాశాడు పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ.